సిలువలో ఉండేటప్పుడు కూడా ఆయనకు ఒక ఆనందం ఉండింది. దీర్ఘంగా మనం చదివి చూస్తే సిలువలో ఏలబడినప్పుడు ఒక ఆనందం ఉండింది. ఒక ఆనందం ఆయన కంటికి కనిపించింది. ఒక సంతోషం ఆయన కంటికి కనిపించింది. దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనే ఆనందము. నెరవేరడం వల్ల మానవుడు రక్షణ పొందుకోపోతున్నాడు, పాపక్షమాపణ పొందుకోపోతున్నాడు అనే ఆనందము. మరణము నన్ను ఏమీ చెయ్యదు అనే ఆనందము. అప్పుడు నీకు కూడా ఒక ఆనందము, నాకు కూడా ఒక ఆనందము ముందు పెట్టబడింది. దేవుడి చిత్తంలో మనం ఉన్నాము, దేవుడి చేత పిలువబడి ఉన్నాము, దేవుడి బిడ్డలుగా ఉన్నాము, దేవుడి కోసం మనం పని చేస్తున్నాము, దేవుడి పనిలో మనం సహాయం చేస్తున్నాము. దేవుడు మనకి దయ చూపించున్నాడు, దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు, దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు, దేవుడు మనకి జయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చావుతో సహా ఏది మనల్ని ఏమి చేయడానికి వీల్లేదు. చీకటి శక్తి పైన మనకి జయము ఉంది అనే ఆనందము నీకు అక్కడ యేసుక్రీస్తు నామములో ఉంచబడి ఉంది.